నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చామనపల్లిలో మెడికల్ క్యాంపు ప్రారంభించిన బండి సంజయ్. దక్షిణాదిలో వికసించేది కమలమేనని వెల్లడి. నీటిని పొదుపుగా వాడుకోండి. వరల్డ్ వాటర్ డే సందర్భంగా మంత్రి పొన్నం సూచన. జ్యోతినగర్లో మైనర్ బాలుడి హల్చల్. రెండంతస్తుల భవనంపై నుండి దూకేందుకు యత్నం. నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తాం. తడిసిన పంటలను పరిశీలించిన నరేందర్ రెడ్డి. ఇక వార్తల వివరాలు. దక్షిణాదిలో వికసించేది కమలం పువ్వేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో మెడిసిటీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. బండి సంజయ్కి వైద్యులు పరీక్షలు చేశారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పేద ప్రజలకు వైద్య సేవలు అందించారు. అవసరం ఉన్న వారికి బండి సంజయ్ తేజుల మీదుగా మందులను పంపిణీ చేశారు. చెన్నైలో జరిగేది దొంగల ముఠా సమావేశమని డీఎంకే ప్రభుత్వం 1000 కోట్ల లిక్కర్ స్కామ్కు పాల్పడిందని ఆరోపించారు. ప్రజలను దారి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ అవినీతి కేసులను కాంగ్రెస్ నీరుగారుస్తోందన్నారు. 6 గ్యారంటీలపై పోరాడకుండా కాంగ్రెస్తో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని చెప్పారు. చెన్నైలో ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని, లిక్కర్ దొంగలంతా ఒక్కటయ్యారని తెలిపారు. చెన్నైలో జరిగేది డీలిమిటేషన్ సమావేశం కాదని, చెంబర్లోయ ముఠా సమావేశమని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని, కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఇక కల్లా అన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ నాయకులు, మెడిసిటీ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మెడిసిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. కామన్ గా కొన్ని హాస్పిటల్స్ పబ్లిసిటీ కోసము నామమాత్రంగా గంట సేపు టెంట్ వేసుకుని క్యాంపు పెట్టి పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ దానికి భిన్నంగా మెడిసిటీ హాస్పిటల్స్ వారు దాని సిఓ ఇనీష్ మర్చెంట్ గారు వారి ఆధ్వర్యంలో కరీంనగర్లో 3 days క్యాంప్, గైనకాలజిస్టులు ఉన్నారు, కార్డియాలజిస్టులు ఉన్నారు, ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు, ఈఎన్టీ సర్జన్స్ ఉన్నారు, జనరల్ సర్జన్స్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, ఎంఆర్ఐ స్కానింగ్ ఉన్నది, ఎక్స్రేస్ ఉన్నాయి. అన్ని రకాల టెస్టులు చేయడము, వాళ్ళకి ఇక్కడనే వైద్యం చేసే అవకాశం ఉంటే ఇక్కడనే వైద్యం చేయడము, లేదు వాళ్ళకి సర్జరీ చేసేటువంటి అవకాశం ఉంది అంటే కంపల్సరీ సర్జరీ చేయాలంటే వాళ్ళే ఫ్రీగా మార్నింగ్ 9 o'clock వెహికల్ పెట్టి వాళ్ళకి అన్ని భోజన వసతి ఏర్పాట్లు చేసి వాళ్ళని హైదరాబాద్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతాల్లో దింపే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇలా కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తా ఉన్నది. 5 లక్షల విలువ చేసే ట్రీట్మెంట్ దేశంలో ముంబైలో పోయినా, కరీంనగర్ లో ముంబై పోయినా, ఢిల్లీ పోయినా, మద్రాసు పోయినా, ఏడికి పోయినా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇవాళ మొదటి నుంచి చెప్తున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. 1000 కోట్ల లిక్కర్ స్కామ్ అక్కడ తమిళనాడులో డీఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు. నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేసి ప్రజలకు సందేశమిచ్చారు. నీటిని పొదుపుగా కాపాడుకుంటూ భూగర్భ జలాలను కాపాడుకుందామన్నారు. ఇట్టి విషయాన్ని ప్రజలందరూ ఒక సంకల్పంగా తీసుకుని ప్రభుత్వం పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు లేకుండా అవకాశాలు కల్పిద్దామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో, వాటర్ వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.
పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నీటి చుక్కను పొదుపు చేసుకుంటూ భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అందరూ స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈరోజు వరల్డ్ వాటర్ డే అంటే మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దినం ఇవాళ. ఈరోజు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ను కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది. ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి. ఈ కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా నిలుస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో అకాల వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, అకాల వర్షం ముంచెత్తి మొక్కజొన్న, మామిడి పంటతో పాటు కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. వ్యవసాయ మార్కెట్లలో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 10 రోజుల్లో చేతికి వచ్చే మొక్కజొన్న పంట ప్రకృతి కన్నెర్రజేసిందన్నారు. నష్టపోయిన పంటలకు అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిక అందించి నష్టపరిహారం ఇప్పించేలా కలెక్టర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, చింతల శ్రీనివాసరెడ్డి, దుబ్బాసి కుమార్, ఎర్రం కనకరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో ఓ మైనరు బాలుడు హల్చల్ చేశాడు. 2 అంతస్తుల పైనుండి దూకుతానంటూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. జ్యోతినగర్లోని కెమిస్ట్రీ భవన్ ఎదుట ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వలలు, రోపు, నిచ్చెనల సాయంతో బాలుడిని కిందకు దింపే ప్రయత్నం చేశారు. అయితే సదరు బాలుడు పోలీసులకు తప్పించుకుని ఒక భవనంపై నుంచి మరో భవనంపైకి దూకుతూ హంగామా సృష్టించాడు. పోలీసులకు చిక్కకుండా పారిపోయే ప్రయత్నం చేయగా దీంతో ఫైట్ సిబ్బంది, కరీంనగర్ స్పెషల్ పార్టీ పోలీసులు మాటల్లో పెట్టి తాళ్లతో బంధించారు. అనంతరం పోలీసులు, ఫైట్ సిబ్బంది సహాయంతో అతడిని కరీంనగర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత 2 రోజుల క్రితం కరీంనగర్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో కుటుంబ సభ్యులు చేర్పించారు. అక్కడి నుంచి తప్పించుకుని జ్యోతినగర్ ఏరియాలో తిరుగుతూ హంగామా సృష్టించినట్లు తెలుస్తోంది. మాకు ఒక 20 నిమిషాల ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది 100 డైల్ నుండి. ఆ రావడంతో మేము వీడికి వచ్చేసినాం. మాతో పాటు మేము వస్తూ మా షార్ట్ పార్టీ వచ్చింది, మా బ్లూ కోట్స్ వచ్చేసినాయి, మా 3 టౌన్ 1 టౌన్ 2 షార్ట్ పార్టీలు మరియు సిఐ గారు కూడా వచ్చిర్రు. ఇక్కడ మేము వచ్చే ముందే మన ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళ సహాయము మేము అందరం కలిపి ఆ 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి తాళ్ల సాయంతో కిందికి దింపి ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఇతను మన హాస్టల్ నుంచి పారిపోయి వచ్చిండు, మన చైల్డ్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి. మళ్ళీ హాస్పిటల్లో చెకప్ చేయించి అటు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు అప్పచెప్తాం. చేశారు. ఫోన్ చేయగానే వెంటనే ఇక్కడికి స్పాట్కి వచ్చాము. మా దగ్గర ఉన్న రోప్స్, ల్యాడర్ కూడా సిద్ధంగా పెట్టుకున్నాము. కాకపోతే అక్కడ ఈజీ యాక్సెస్ ఉంది కాబట్టి మేము వెళ్ళాము. మా టీమ్ అండ్ పోలీస్ వాళ్ళ కోఆపరేషన్తో రెస్క్యూ చేయడం జరిగింది. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కుల మతాలకు అతీతంగా తన సేవా దృక్పథాన్ని పంచుకున్నారు. గంగాధర మండలంలోని మంగపేట గ్రామ పంచాయతీలో దాదాపు 150 మంది ముస్లిం సోదరులు కలిసి మసీదును
గత 12 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసుకున్నారు. ఇట్టి మసీదుకు 12 సంవత్సరాల నుండి మైక్ సౌండ్ సిస్టమ్ లేదంటూ పలువురు కొత్త జైపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మసీద్ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని గురించి కొత్త జైపాల్ రెడ్డిని కోరగా దాదాపు 25,000 రూపాయలతో పూర్తి మైక్ సౌండ్ సిస్టమ్ను కొనుగోలు చేసి అందజేశారు. మంగపేట ముస్లిం సోదరులు కొత్త జైపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన కుటుంబీకులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేలా అల్లాహు దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంగపేట మసీద్ కమిటీ సభ్యులు, జయపాలన్న మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ग्राम पंचायत मंगापेट में मंडल गंगाधरा मस्जिद में कोत्ता जयपाल रेड्डी के जानिब से मस्जिद के लिए माइक नहीं थी इस मस्जिद के अंदर, यहाँ माइक का इंतज़ाम फरमाया और जो मौलवी साहब नमाज़ पढ़ाते हैं वो भी यहाँ मौजूद नहीं था और कोत्ता जयपाल रेड्डी ने जो है और उनके ग्रुप से ने मिलकर जो है ये पूरा इंतज़ामात फरमाए हैं, बहुत सारे रकम खर्च करके दिए हैं। मैं अल्लाह से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला इनके उम्र में बरकत अता फरमाए और इनको जज़ाए खैर अता फरमाए। ధన్యవాదాలు. కానీ మాకు ఇప్పుడు 7-8 ఏళ్ళ నుంచి ఇక్కడ మసీద్ కట్టినాం కూడా మంగపేటలో, కానీ ఎవరు కూడా ఏమి ఇవ్వలేదు. మీరు అతిగా ఇచ్చిర్రు అంటే మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. కూడా జయపాల్ రెడ్డి సార్ తరఫున వైరి గంగారెడ్డి అందరు కలిసి ఈ మసీద్కు అవకాశం ఇచ్చి మైక్ ఇచ్చినందుకు చాలా చాలా రుణపడి ఉంటాం సార్కు. ఇంకా ఏ విషయమైనా సార్కు చెప్తాం, ఏదన్నా ఉంటే చిన్న చిన్న ప్రాబ్లాలు ఉంటే కూడా ఆదా చేసుకోవాలి. మళ్ళీ వరాహి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు వజ్రాలు, బంగారు నగల ప్రదర్శన కరీంనగర్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ సునీల్ రావు, సంస్థ ఎండి సందీప్ కరణం హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నగలను సునీల్ రావు పరిశీలించారు. నూతన డిజైన్లతో అనేక రకాలైన నగలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. కరీంనగర్ ప్రజలకు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. కొత్త డిజైన్లు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. 2 రోజుల పాటు డైమండ్, గోల్డ్ జ్యువెలర్స్ను ప్రదర్శించనున్నామని సంస్థ ఎండి సందీప్ అన్నారు. సరికొత్త వెరైటీ జ్యువెలర్స్తో పాటు బంగారం రేట్లు పెరిగిన సందర్భంగా అతి తక్కువ లైట్ వెయిట్తో ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ ప్రదర్శన సందర్భంగా కొనుగోలు చేసిన ఆభరణాలపై గ్రాముకు 150 రూపాయల తగ్గింపుతో అమ్మకాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వారాహి జ్యువెలర్స్ హైదరాబాద్, విజయవాడలో బ్రాంచులు ఉన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు సంస్థ ఎండి కరణం సందీప్, క్లస్టర్ మేనేజర్ అనంతరెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ లాలయ్య, వారాహి జ్యువెలర్స్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రతిమా మల్టీప్లెక్స్లో వారాహి జ్యువెలర్స్ వారి యొక్క అయితే ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు మరియు రేపు కూడా కరీంనగర్ నగర ప్రజల కోసం అన్ని రకాలైనటువంటి జ్యువెలరీస్ మరి ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. చాలా రకాలుగా కొత్త లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా జ్యువెలరీ ఉన్నాయి కాబట్టి నగర ప్రజలు మరి వారాహి జ్యువెలర్స్ వారు కల్పించినటువంటి అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే అధునాతనమైన ట్రెండ్స్ ప్రకారం ఎట్లయితే ట్రెండ్స్ మారుతూ ఉంటాయో దానికి అనుగుణంగా మరి వారి డిజైన్స్ కూడా మార్చుకుంటూ చాలా లేటెస్ట్ డిజైన్స్లో ఉన్నాయి కాబట్టి నగర ప్రజలు హైదరాబాద్కు ఇంకా ఇతర నగరాలకు వెళ్ళి కొనుక్కునే శ్రమ లేకుండా నగరంలోనే మీ ముందుకే వచ్చింది కాబట్టి ఇటువంటి ఒక రెప్యూటెడ్ జ్యువెలరీ షోరూమ్స్ దగ్గర కనుక మనం నగలు పర్చేజ్ చేసినట్టయితే, డైమండ్స్ పర్చేజ్ చేసినా కూడా క్వాలిటీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు రేపు ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మరి మీ అవసరాలకు అనుగుణంగా, మీ బడ్జెట్కి అనుగుణంగా అన్ని రకాలుగా కూడా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా ఈ అవకాశాన్ని వాడుకుంటారని కోరుతున్నాను. మరి నగర ప్రజలకు కూడా మరి ఇంత మంచి చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి వారాహి జ్యువెలర్స్ వారికి కూడా నేను ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మొదటిగా కరీంనగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు. సో ఈ వారం మన సాటర్డే, సండే, రేపు, ఎల్లుండి వారాహి జ్యువెల్స్ వాళ్ళు మీకు అందరికీ అందుబాటులో చేరువలో మన ప్రతిమా రీజెన్సీలో డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శన ఉంచారు. సో దిస్ ఈజ్ ఎ ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ అండి. సో ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త వెరైటీ జ్యువెలరీ ప్రకారం ప్లస్ పెరిగినటువంటి గోల్డ్ ధరలకి అనుగుణంగా అతి తక్కువ లైట్ వెయిట్ జ్యువెలరీని మీ అందరి కోసం ఎగ్జిబిషన్స్కి తీసుకురావడం జరిగింది. అలాగే దీంట్లో ఉన్నటువంటి వెరైటీస్ ఇప్పుడు వస్తున్నటువంటి పోస్ట్ ఉగాది తర్వాత వస్తున్నటువంటి వెడ్డింగ్ సీజన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మీకోసం వెడ్డింగ్ డైమండ్ జ్యువెలరీని, అలాగే పోల్కి, విక్టోరియన్, టెంపుల్, ఈ డైమండ్ జ్యువెలరీని అన్నింటినీ కూడా మీకోసం అందించడం జరుగుతుంది.
సో ఇప్పుడు చాలామంది కస్టమర్స్ గోల్డ్ ధరలు చాలా పెరిగాయి అని ఆలోచిస్తున్నారు. మీ అందరి కోసం పర్ గ్రామ్ 150 రూపీస్ గోల్డ్ మీద డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వారాహిలో ఉండేటువంటి ఆభరణాలన్నీ హాల్మార్క్ జ్యువెలరీ అండి. అలాగే మీరు కొనే ప్రతి డైమండ్ జ్యువెలరీ మీద కూడా మీకు అన్నిటికీ IGI కానీ SGL సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సదవకాశాన్ని కరీంనగర్ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. వారాహి వచ్చి హైదరాబాద్లో కావురి హిల్స్లో ఉందండి. ఇంకొక బొటీక్ వచ్చి మనది విజయవాడలో స్టార్ట్ అయ్యింది. సో మీరు ఏ బొటిక్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా మీకు ఈ వెరైటీ ఆఫ్ కంప్లీట్ జ్యువెలరీని చూడడం జరుగుతుంది. అసెంబ్లీ ముట్టడిలో భాగంగా బీఆర్ఎస్ నాయకులను కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో ముందస్తు అరెస్టు చేశారు. పలువురు బీఆర్ఎస్వి నేతలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులకు భయపడేది లేదని బందారపు అజయ్ కుమార్ గౌడ్ అన్నారు. అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని చెప్పారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని అడిగితే అక్రమ అరెస్టులేంటని ప్రశ్నించారు. ఇట్టి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి యువజన విభాగం నియోజకవర్గం ఇన్ఛార్జి బందారు అజయ్ కుమార్ గౌడ్, చొప్పదండి మండల యువజన విభాగం అధ్యక్షుడు మారం యువరాజ్, నియోజకవర్గం ఉపాధ్యక్షుడు భక్తి విజయ్, చొప్పదండి మండల ప్రధాన కార్యదర్శి జనప శేఖర్, పొరండ్ల నితీష్, పలువురు బీఆర్ఎస్వి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గిల్లు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉండే. అసెంబ్లీ ముట్టడిద్దామని చెప్పి మా విద్యార్థి యువజన నాయకులందరూ కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ తీసి స్టేషన్కి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యా సమస్యలపైన ఈరోజు అసెంబ్లీ ముట్టడిస్తూ ఉంటే ఎందుకంత భయపడుతారు? 15 నెలలుగా మీ ప్రభుత్వం వచ్చింది, ఒక్క రూపాయి కూడా రీఎంబర్స్మెంట్ అనేది కేటాయించడం జరగలేదు. గురుకులాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. గతంలో 15 నెలల గురుకులాలు ఎట్లుండే, ఇప్పుడు ఈ 15 నెలల గురుకులాలు మొత్తం కూడా అగమ్య గోచరంగా తయారైనాయి. ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతూ ఉన్నది? ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి? ఈ సమస్యలపైన ప్రశ్నిస్తామంటే నిన్న బడ్జెట్ పెట్టారు. విద్యారంగానికి కేవలం 7% మాత్రమే నిధులు కేటాయించారు. అసలు ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని ఉంచాలనుకుంటున్నారా, మొత్తానికి నాశనం చేయాలనుకుంటున్నారా? అగ్రవర్ణాల పేదలకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని ఓసీ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో పలువురు ఓసీ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఓసీలోని నిరుపేదలను విస్మరించి కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాలు అందించడాన్ని తప్పుబట్టారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుపేదలను ఆదుకుంటుందని, ఇందులో నిరుపేద ఓసీలకు అవకాశం కల్పించాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అవకాశం కల్పించినా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరం. రాజీవ్ యువ వికాసం పథకంలో ఓసీలకు ఈడబ్ల్యూఎస్ ద్వారా 10% రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఓసీ జేఏసీ కమిటీ పేదల పక్షాన పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు కన్నకృష్ణ, పెండ్యాల రామరెడ్డి, కూర మహిపాల్ రెడ్డి, కైలాస నవీన్, నరహరి లక్ష్మారెడ్డి, ఎడబాటి శశికాంత్, ఓసీ జేఏసీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పేరిట ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే రుణ సదుపాయం కల్పిస్తాం అని చెప్పడం భావ్యం కాదు. ఈరోజు రాష్ట్రంలో అగ్రవర్ణాల లోపల కూడా నిరుపేదలు ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ జీవోను రాష్ట్ర ప్రభుత్వం కేవలం విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో కాకుండా ప్రతి సంక్షేమ పథకంలో ఏ విధంగానైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వర్తింపజేస్తారో తప్పకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో బీదవారు, అగ్రవర్ణాల లోపల వారికి కూడా ప్రవేశపెట్టాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరైతే అగ్రవర్ణాలలోని పేదలు, అంటే కూటికి లేని పేదలు కూడా చాలా మంది ఉన్నారు. పేరుకు అగ్రవర్ణం. ఏది ఏమైనప్పటికీ డబ్బులు లేనివాడు ఏ జాతిలో పుట్టినా, ఏ కులంలో పెట్టినా కానీ వానికి సహకారం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు చేపట్టగా ముఖ్య అతిథులుగా అధ్యక్షులు బడుకోలు దేవేందర్ రెడ్డి,
కాంగ్రెస్ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్ హాజరై పోటీలను ప్రారంభించారు. ప్రతి ఏటా పోటీలను నిర్వహిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి అన్నారు. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. క్రీడల ద్వారా మానసికోల్లాసం పెంపొందుతుందని కాంగ్రెస్ నేత పురమల్ల శ్రీనివాస్ అన్నారు. నిత్యం షూటింగ్లతో బిజీగా ఉండే కళాకారులకు ఎట్టి పోటీలు ఊరట కలిగిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు బడుకోలు దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత పురమల్ల శ్రీనివాస్, కేంద్ర కమిటీ సభ్యులు రంగు భాస్కరాచారి, గాయత్రీదేవి, లయన్స్ క్లబ్ చైర్మన్ యాదగిరి శేఖర్రావు, వెంకటేశ్వరరావు, ఆడిటర్ ద్రోణాచారి, గౌరవ అధ్యక్షులు హరిహర శకల్లా, తాడూరి మధుకర్, అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మొత్తం 3 రోజులు 22, 23, 24 3 రోజులు ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లోపల ఆర్టిస్టుల కొరకు ఈ ప్రీమియర్ లీగ్ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాకారులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ కొరకు, అంటే ఎప్పుడు మన కరీంనగర్కు షార్ట్ ఫిల్మ్కు అడ్డాగా మారింది కాబట్టి చాలామంది కళాకారులు ఎప్పటికీ వాళ్ళ షూటింగ్ బిజీలో ఉండి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కోల్పోతున్నారనేటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ అందియాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కాలేజ్ గ్రౌండ్ లోపల మా కార్యవర్గ సభ్యులు అందరూ నిర్ణయించుకొని ఈ పోటీలు నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈ పోటీలలో 4 జిల్లాల నుంచి వెళ్ళి అందరు కళాకారులు, అంటే షార్ట్ ఫిలిం ఇండస్ట్రీ అనేది కాకుండా సినిమా ఇండస్ట్రీ, టీవీ సీరియల్ ఇండస్ట్రీ, తర్వాత ఫోక్ సాంగ్స్, అంటే 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి ప్రతి కళాకారుడు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. లేడీస్ క్రికెట్ ఇదే ఫస్ట్ టైం కరీంనగర్లో, అది రాఘవేంద్ర హాస్పిటల్ వెంకటేశ్వర్ల సార్ ఎంకరేజ్మెంట్ తోటి నిజంగా మమ్మల్ని సపోర్ట్ ఇచ్చి ఫుల్ ఎంకరేజ్మెంట్ చేసి ఇంతగా మాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు సార్కు కృతజ్ఞతలు. సాహితీ సోపతి తెలంగాణ రచయితల వేదిక ఎన్నిల ముచ్చట్ల గుంపు సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబాపులే మైదానంలో కవితా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బహుభాషావేత్త డాక్టర్ నలిమిల భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. కవులు తెచ్చిన కవితలను సందర్భోచితంగా చిత్రాలను గీసి కవిత్వాన్ని గోడ ప్రతీకగా రాశారు. మానవాళిని ముందుకు నడిపించే శక్తి కవిత్వానికి ఉందని నలిమెల భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రకారులు అన్నవరం శ్రీనివాస్, గుండు రమణయ్య, అన్నవరం దేవేందర్, తెరవే జిల్లా అధ్యక్షులు సివి కుమార్, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులపై ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయడాన్ని నిలిపివేయాలని కోరారు. ఉస్మానియాలో నియంతృత్వంగా సర్క్యులర్ జారీ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. యూనివర్సిటీ వద్ద ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు చేయవద్దంటూ సర్క్యులర్ జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని 400 ఎకరాల భూములను వేలం వేయడం ఆపివేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నీరుగార్చిందని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, ఈషాక్, జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, త్రిష, సుస్మిత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా చిట్టభవన్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 400 ఎకరాల భూములను ఈరోజు వేలం వేయడానికి ఈరోజు వేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఉన్న భూములు విద్యార్థుల యొక్క భూములు విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని భిన్నంగా ఈరోజు వేలం వేస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతుంది. దాంతోపాటు కరీంనగర్లో ఈరోజు విశ్వవిద్యాలయమైన ఓయూలో ఈరోజు ఏదైతే వీసీ సంబంధించిన సర్కులర్ జారీ చేయడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీలో
కనీసం ఇలాంటి నినాదాలు కావచ్చు, స్లోగన్స్ కావచ్చు, నిరసనలు కావచ్చు తెలియజేయవద్దని చెప్పేసి ఈరోజు బీసీ ఈరోజు ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఈరోజు తెలంగాణ ఉద్యమం ప్రారంభమై ఈ తెలంగాణ ప్రజలు కొట్లాడి ఈరోజు తెలంగాణ సాధించుకుంటే ఈరోజు అదే యూనివర్సిటీలో ఈరోజు విద్యార్థులు నిరసన తెలియజేయవద్దని చెప్పేసి సర్కులు ఇస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఈరోజు బీసీ మర్చిపోతున్నాడు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రేవంత్ రెడ్డి మర్చిపోతున్న పరిస్థితి ఉంది. శాలివాహన చక్రవర్తి విగ్రహాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేయాలని శాలివాహన కుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో శాలివాహన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాలివాహన రాజు పేరు మీదే భారతదేశ శక సంవత్సరం మొదలైందని, ఇది 1950 సంవత్సరాలుగా కొనసాగుతుందని శాలివాహన సంఘం నాయకులు అన్నారు. శాలివాహన రాజులకు శాతవాహన రాజైన గౌతమిపుత్ర శాతకర్ణిలకు సంబంధం ఉందని తెలిపారు. కోటి లింగాలను రాజ్యం చేసుకుని దేశవ్యాప్తంగా పరిపాలించాలని గుర్తు చేశారు. శాలివాహన రాజు విగ్రహాన్ని కరీంనగర్లో ప్రతిష్ఠించడం చారిత్రక అవసరమని చెప్పారు. ఇందుకు జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు నార్లపురం చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నారాయణ, కార్యదర్శి గొల్లపల్లి లక్ష్మీనారాయణ, సంఘం ప్రతినిధులు మూతి చంద్రయ్య, ఇటుకల రాజన్న, మొగిలిపాలెం మల్లేశం, శాలివాహన సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కార్మికులు తమ సమస్యల సాధన కోసం పోరాటం చేస్తుంటే అక్రమ అరెస్టులు చేయడమేంటని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. కరీంనగర్లోని గంజు ప్రాంతంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన కార్మికులను అరెస్టు చేశారని మండిపడ్డారు. వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్లతో ధర్నా చేశారని చెప్పారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ధర్నా చౌక్ను ఎత్తివేస్తే ఈ ప్రభుత్వం ధర్నాలకు అనుమతులిచ్చి అక్రమ అరెస్టులు చేయడమేంటన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హమాలి నాయకులు రాజయ్య, పరశురాములు, చుక్క కుమార్, కార్మికులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా జరిగాయి. గత 3 రోజులుగా ఆలయం వద్ద పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నామని సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు యువత జిల్లా ఉపాధ్యక్షులు పోలు రామ్, అధ్యక్షులు పోలు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మామిడి రాములు, కోశాధికారి నెల్లి పోషాలు, కుల సంఘం నాయకులు పోలు రమేష్, నెల్లి సంపత్, మల్లయ్య, కుంభం శ్రావణ్ తదితరులు ఉన్నారు.
తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు అందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ముదిరాజు బాంధవులకు కూడా పెద్దమ్మ బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ ఇవి గత 3 రోజుల నుంచి జరపబడుతున్నాయి. ఈ పెద్దమ్మ తల్లి బోనాలు మొదటి రోజు పోచమ్మ బోనాలు, రెండో రోజు అభిషేకం పెద్దమ్మ తల్లికి, ఈ రోజైన 3వ రోజు పెద్దమ్మ బోనాలు జరుగుతాయి. రేపటి రోజైన 4వ రోజు ముగింపు ఉంటుంది గావు పట్టడంతో. ఈ పెద్దమ్మ బోనాలు ముదిరాజు బాంధవులు అందరూ కలిసి 5 సంవత్సరాలకు పెద్దగా చేసుకుంటారు. మా ముదిరాజు బాంధవులకు ఎలాగా అంటే దసరా పండుగ ఎలాగో దానిలాగా ఈ పెద్దమ్మ బోనాలు ఘనంగా వేడుకలు జరుగుతాయి. దీనికి చాలా ఘనంగా ఇంటికో ఆటను కోసి బ్రహ్మోత్సవంగా చేసుకుంటారు. దీనికి కుల బాంధవులు అందరూ హాజరవుతారు. ఇది నిండు పండుగల కులదైవం మా పెద్దమ్మ తల్లి. ముదిరాజు బాంధవులందరికీ మంచి జరగాలని, గ్రామానికి కూడా మంచి జరగాలని, గ్రామాల ఉన్న అందరికీ నిండు ఆశీస్సులు ఈ పెద్దమ్మ తల్లి ఇస్తుందని మేము ఎప్పటి నుంచో దీన్ని భావిస్తున్నాము. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ కాడికి మేము కూడా దీన్ని ప్రతి ఇయర్ చేసుకుంటాం. చిన్నగా 5 సంవత్సరాలకు ఒకసారి చాలా ఘనంగా పెద్ద ఎత్తున పెద్దమ్మ తల్లి బోనాలు చేసుకుంటాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో మాదిగ హక్కుల దండోరా కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎలకపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ మాదిగ, గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ హాజరయ్యారు. కోర్ కమిటీలో పలు అంశాలపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణ ఘనత సీఎం రేవంత్కే దక్కుతుందని నేతలు అన్నారు. ఇక నుండి అన్ని రంగాల్లో వాటా తెచ్చుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం పార్టీ ప్రజా ప్రతినిధులు మద్దతు తెలిపినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా కోర్ కమిటీ గౌరవాధ్యక్షులు అందెల భవానీరెడ్డి, మహిళా అధ్యక్షురాలు రోజారాణి, ఎలకపల్లి రాజేందర్, ఉపాధ్యక్షులు వడ్డూరి శ్రీనివాస్, అధికార ప్రతినిధి ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు మాట్ల రమేష్, రవీందర్, చిలుక రాజేశం, పోచయ్య పాల్గొన్నారు. మిత్రులారా, మొన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బిల్లు ప్రవేశపెట్టడంతో పాటు ఆ బిల్లు రావడానికి అనేక కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి, వారితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించడంలో కీలకంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా మాదిగ హక్కుల దండోరా తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బిల్లు రావడంలో సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, సిపిఐ పార్టీకి, వారందరికీ కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లు ఆమోదానికి కృషి చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 100కి 100 రూపాయలు దక్కుతుంది. ఈరోజు గత కొన్ని దశాబ్దాల కళ, 30 ఏళ్ళ పోరాటం, ఎంతోమంది అసువులు బాసి ఈరోజు భారతదేశంలోనే తొలి రాష్ట్రంగా వర్గీకరణ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వానికి, రాష్ట్రంలోని దళితులందరి పక్షాన మా మాదిగ హక్కుల దండోరా నుండి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రోడ్డు వెడల్పు నిమిత్తం గతంలో ప్రభుత్వానికి స్థలాన్ని కేటాయించామని, అయినప్పటికీ అక్రమంగా తమ ఇంటిని అధికారులు కూల్చారంటూ కరీంనగర్లో బాధితులు మొరపెట్టుకున్నారు. నగరంలోని కిసాన్ నగర్లో ఓ ఇంటిలోని 2 గదులతో పాటు ప్రహారీ గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. 6 నెలల క్రితం నోటీసులు ఇచ్చినప్పటికీ సదరు కుటుంబీకులు స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఇట్టి చర్యలకు పాల్పడ్డారు అధికారులు. 3 టౌన్ పోలీసుల సమక్షంలో జేసీబీ సాయంతో నేలమట్టం చేశారు. ఈ 85/సి సర్వే నంబర్ అన్నటువంటి కుమ్మరి అంజయ్య పేరు మీద ఉన్నటువంటి 30 గుంటల ల్యాండు 1960లో కొనుక్కున్నాడు మా మామయ్య. అప్పుడు ఇది ఆయనకు 3 కొడుకులు ఉంటే ఒక కొడుకు చనిపోయాడు, ఇంక 2 కొడుకులు, ఒక బిడ్డ, భార్య, కోడలు మా అందరు ఉన్నారు. అయితే ఈ రోడ్లో అప్పుడు ఇది బండ్ల బాట ఉండేది, 20 ఫీట్ల తవ్వు ఉండేది. దాన్ని 60 ఫీట్ల రోడ్డుకి చేసడానికి మాదగంజల్ని 6 గుంటల అంటే 6 గుంటల 14 గజాలు అటువంటి జాగా మున్సిపాలిటీకి చేయడం జరిగింది అండి. మా ఇంటి మీద ఉండి మమ్మల్ని నాగబట్టి అప్పుడు రోడ్డు తీసుకున్నారు. మాకు ఎంతో కొంత కట్టిస్తానని చెప్పి 2 రూములు కట్టించారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎవరు పెట్టారు, ఏమైంది అని అంటే దాని వెనుక ఎవరు ఉన్నారు, ఏమైంది మీకు ఎందుకని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు నిలబడి మేము బండ్లకు అడ్డం బండే కానీ కూడా మమ్మల్ని తీసేసి పోలీసులతోటి అధికారులతోటి ఆగబట్టించుకుంటా మమ్మల్ని మొత్తం మీద కూలగొట్టాలని మా ఇంట్లోకి మొత్తం అందరు నాగమగం చేసుకుంటే ఇప్పుడు మమ్మల్ని నిలబెట్టి కూలగొట్టించారు. మేము అడ్డుకున్నా కానీ కూడా ఆగలేదు. అడ్డుకుంటే వాళ్ళు ఏమన్నారంటే మీకు పర్మిషన్ లేదు, ఏం లేదు, మాకు ఇంటిమేషన్ వచ్చింది, జస్ట్ అవన్నీ పర్సనల్ ఉంటాయి, మీకు ఎందుకు అవన్నీ అని చెప్పేసి అక్రమంగా మమ్మల్ని నూకేసి మమ్మల్ని ఆగబడుతురు. లేడీ కానిస్టేబుల్స్
సిఐ వచ్చిండు, అందరు వచ్చిర్రు. ఆగబట్టి అక్రమంగా మీరు జరగండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు వచ్చి మొత్తం ఎట్లా అంటే ఆగమనం చేస్తారు మమ్మల్ని ఎటు పడితే అటు నూకేసుకుంటూ. కరీంనగర్లోని సెయింట్ జాన్ స్కూల్లో కిండర్ గ్రాడ్యుయేట్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ విజయ్ మేరీ, ప్రధానోపాధ్యాయులు రెవరెండ్ సిస్టర్ ఇన్నాలు, ప్రైమరీ బ్లాక్ ఇన్ఛార్జ్ రెవరెండ్ సిస్టర్ ఆరోగ్యములు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. చిన్నారుల వేషధారణతో నృత్యాలతో అలరింపజేశారు. క్రమశిక్షణతో కూడిన విద్య సమాజాన్ని మార్చగలదని ప్రిన్సిపల్ అన్నారు. జ్ఞానం లేకపోవడం కంటే మనిషికి క్రమశిక్షణ లేకపోవడం ఎక్కువ హానికరమని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన విద్య చాలా అవసరమని తెలిపారు. సెయింట్ జాన్స్ పాఠశాల కులమతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేరెంట్స్ అన్నారు. తమకు ఇట్టి విషయం ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు. రంజాన్ పండుగ పురస్కరించుకొని బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. నగరంలోని ముకరాంపూర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేపట్టిన విందుకు మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముజీబ్, కార్యదర్శి సర్దార్ బల్బీర్ సింగ్, జిల్లా అధ్యక్షులు పర్వేజ్, కార్యవర్గ సభ్యులు తాజుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 200 మంది ముస్లిం సోదరులు ఈ విందులో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ మైనార్టీ నేతలు అన్నారు. అల్లాహు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. करीमनगर माइनॉरिटी मोर्चा के सदारत आज इफ्तार पार्टी रखी गई है। रमज़ान के महीने में इफ्तार पार्टी रखना एक अपना इस्लाम के हिसाब से एक ज़रिया है। और इसमें क्या है बोले तो इफ्तार पार्टी का मेन मकसद इसमें भाईचारा और सब एक है, बड़ा ना छोटा सब एक है बल्कि ये इफ्तार पार्टी रखते हैं। और ये इसमें भाईचारा क़ायम करने के लिए और इसमें रमज़ान के महीने में मेन इबादतां करने का और रमज़ान में जो हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के जो भी हदीस के हिसाब से बोले गया वो हिसाब से इबादतां करते हुए जो भी गुनहगार बंदा है वो बंदे को एक मौका है रमज़ान के ज़रिए उसके गुनाह अल्लाह से माफ़ करो बोल के मांगने के लिए। ఇండియన్ బ్యాంకు జ్యువెల్ అప్రైజర్స్గా పనిచేస్తున్న స్వర్ణకారులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కరీంనగర్లోని స్వర్ణకారుల భవనంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా బంగారు మూల్య నిర్ణేతలుగా పనిచేస్తున్నామని తెలిపారు. పర్మనెంట్ చేయనిదే ట్రాన్స్ఫర్లు ఇలా చేస్తారని ప్రశ్నించారు. కేవలం బంగారమా కాదా అనేది చూడడమే తమ పని అని, ఇందుకు గాను దాదాపు 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇండియన్ బ్యాంక్ అధికారులు స్పందించి రెగ్యులర్ చేయాలని కోరారు. ఇదే విధంగా తమకు కమిషన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఇతర బ్యాంకులతో పోల్చి తగ్గట్టుగా అందించాలన్నారు. గత 25 సంవత్సరాల నుంచి ఇండియన్ బ్యాంకులో బంగారం మూల్య నిర్ణేతగా పనిచేస్తున్నాను. మాకు గతంలో 91లో కరీంనగర్ జోన్ నుంచి పర్మనెంట్ అయ్యాది. అప్పుడు బంగారం ధరలు ఏముండే, ఇప్పుడు ఏం ధరలు. మాకు పర్మనెంట్ చేయడం లేదు, శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు కార్పొరేట్ జ్యువెలరీ షాపులు వచ్చి నుంచి మా కుల వృత్తులని మానుకొని మేము బ్యాంకులనే పనిచేస్తున్నాము. కనీసం మాకు బ్యాంకులో ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మా డిమాండ్స్ ఇవి. పర్మనెంట్గా ఇప్పుడు ఇప్పుడు కరీంనగర్ జోన్లోనే పర్మనెంట్ అయ్యి రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ స్టేట్ నుంచి మేము మా కోరికలు మేము విన్నపించుకుంటాము అంతే. ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు మాకు పర్మనెంట్ ఎంప్లాయీ కానప్పుడు మాకు ఎలా ట్రాన్స్ఫర్స్ ఇస్తారు? ట్రాన్స్ఫర్స్ ఇస్తారట, మొబైల్ యాప్స్లో చేయాలంట. మా పని ఏంది? బంగారమా కాదా చూడడం మా పని. మాకు ఈ పని చేయి ఆ పని చేయించి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బ్యాంకులలో చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. 0.3 అంటే లక్షకి 300 రూపాయలు,
50,000 తీసుకుంటే 150 రూపాయలు, 50,000 తీసుకుంటే 50 రూపాయలు. ఇదే కమిషన్తో 35 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. మరి ఈరోజు 35 సంవత్సరాల కింద ప్రతి ఒక్కటి మార్కెట్లో ఏ రేటు ఉండే, మరి ప్రస్తుతం ఏ రేటు ఉన్నది? ఒకప్పుడు 5,000 ఉన్న బంగారం ఈరోజు 90,000కి చేరింది. మరి మాకు సాలరీ కాదు, కమిషన్ కేవలం 35 సంవత్సరాల నుండి ఎంత ఇస్తున్నారో ఇప్పుడు కూడా అంతే ఇస్తున్నారు. మా యొక్క కమిషన్ కూడా రెట్టింపు వేరే బ్యాంకులతో పోల్చి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మరియు రీఅప్రైజింగ్ చేస్తే ఇతర బ్యాంకులు ఒక ప్యాకెట్కు 50 నుంచి 100 రూపాయలు ఇస్తే మా దగ్గర కేవలం 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా మా అకౌంట్లో వేయడం లేదు. ఒక 10 సార్లు 20 సార్లు ఫోన్ చేస్తే మాకు వేస్తున్నారు. దయచేసి మాకు పెంచాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.